ఎమ్మెల్యేలు నమ్మాం. ఒక ఎమ్మెల్యే కాదు, ఒకటి కాదు, ఇద్దరు కాదు, తగ్గుబడి అరెస్తాం. అప్పటికి మేము బాధలు పడ్డాం. శ్మశానంలో పాముల్లో తేళ్ళు ఎలుకలు ఎంతకైనా బాధపడడం. కానీ ఒక నాలుగు నెల అక్కడ ఏలూరు సమస్యలో వచ్చాడు, బిక్కి వచ్చాడు, నీళ్ళు ట్యాంక్ ఇచ్చాడు. అతను పుట్టోలు లాగేశాడు. మా సోదరుల గ్రామంలో లాగిన బాధపడాల. కాకపోతే సత్యపద ఏదో సమస్యలకు పెట్టేస్తాం. నరేంద్ర మోడీ అయితేనే బాగుండిద్ది అనిపిస్తుంది. కారణం అంటే చెప్పేది ఉంది, ఇప్పుడు అన్నీ మార్చాడు. దాని గురించి ఆయన అయితేనే బాగుండిద్దని. చంద్రబాబు వస్తేనే బాగుండేది సార్. అభివృద్ధి చూసన్నా ఓటేయాలా. మా అభివృద్ధి చేసాడు కాబట్టి అభివృద్ధి కోసమైనా ప్రజలు కనుదెరిచి చూసి అభివృద్ధి చేసినందుకైనా ఓటేయాలి సార్. చంద్రబాబు వస్తేనే డెవలప్ అయ్యిద్ది. ఆయన రావాలని కోరుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేసరికి మామూలుగా కాంగ్రెస్ పార్టీ వస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. అదైతే మంచి పని జరుగుద్ది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చేసరికి జగన్ ముఖ్యమంత్రి అయితే ఏదో ఇప్పుడు చినగంజా ఉంది, అంతా పేద ప్రజలే. ఇప్పుడు మాకు వచ్చిన ఎమ్మెల్యేలు ఎవరు అన్న ఒక చిన్న మంచి పని చేసినట్టు ఏం లేదు. కాలనీ ఇస్తున్నాం అన్నారు, సగం కట్టారు కాలనీ ఇళ్ళు, ఒక లెంట్ల వరకే లేపారు, వదిలేసారు. ఇంకా చేసింది లేదు, చచ్చింది లేదు. అదేమనంటే మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇదిగో వస్తున్నాం, ఇప్పుడే చేస్తాం అన్నట్టుగా మాట్లాడతారు. ఏమీ కాదు అసలు, అన్నీ ఉత్తమ మాటలే. ఎవరు చేసినట్టు ఏమీ అసలు మాకు అసలు లేనే లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వచ్చింది, మోడీ నేనేదో అది అన్నాడు, ఇది అన్నాడు, ఏం చేశాడు? అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అన్నా కొంచెం మంచి పనులు ఏదో కొద్దిగా పేదవాడికి కొద్దిగా అవకాశాలు ఇచ్చింది. గ్యాస్ ఇప్పుడు 900 పెట్టి తీసుకునే కెపాసిటీ అనండి మాది. పని చేసుకుంటే జరిగినట్లే ఆపుతలేను. 150 రూపాయలు కూలికి చేసి నీకు 900 గ్యాస్ తీసుకునే అంత ఇది ఉంది మా దగ్గర. బ్యాలెన్స్ మీకు పడిద్దని చెప్పారండి. నేనైతే 4 ట్రిప్పులు తెచ్చి ఒక్కసారైనా పడ్డట్టే లేదు బ్యాంక్ అకౌంట్లో. అవన్నీ వస్తే మాటలే, జరిగేది కాదు, చచ్చేది కాదు. ఇప్పుడు మాది వచ్చేసరికి చిన్న పూరిళ్ళు. మొన్న ఒక ఆయన వచ్చాడు, మీకు ఎందుకండి మేము ఇది తీసేసి మంచి కాలనీ కట్టిస్తామన్నాడు. ఏది ఏలూరు సాంబశివరావు ప్రభుత్వంలో. ఏది మా ఊళ్ళో ఖచ్చితంగా 5 ఇళ్ళు ఇచ్చారు. 5 ఇళ్ళు సగంలో ఆగిపోయినాయండి. ఇప్పుడు కూడా కావాలంటే ఇల్లు చూడండి మీరు. మా వల్ల ఏదైనా పొరపాటు ఉంటే ఖచ్చితంగా వచ్చి చూడమనండి, ఇబ్బంది లేదు దాని గురించి. ప్రధానమంత్రి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన మన ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చిన వాళ్ళే మనకి ప్రధానమంత్రి కావాలండి. ఏదో వస్తారు పోతారని చేసేది మనకు కాదు. ప్రత్యేక ప్యాకేజీ ఎవరైతే ఇస్తారో వాళ్లే ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాం. ప్రధానమంత్రిగా ఇప్పుడు మోడీ చేయి చూపించాడు. మాకు కావాల్సింది ఇప్పుడు ప్రధానమంత్రి రాహుల్ గారు మేము ప్రత్యేక ప్యాకేజీ ఇస్తానని వచ్చాడు అమల్లోకి. రాహుల్ గారు ఎవడైనా మేము హ్యాండ్స్ ఆఫ్. ప్రత్యేక ప్యాకేజీ ఆంధ్రాకి ఇచ్చిన వాళ్ళే మాకు ప్రధానమంత్రి కావాలి. మెయిన్ మన ఏపీ సంక్షోభంలో ఉంది, అది చెప్పేది కాదు. కట్టుబట్టలతో వచ్చి చంద్రబాబు గారు 74 సంవత్సరాల వయసులో ఇవాళ కట్టుబట్టలతో వచ్చి చెట్టు కింద కూర్చొని ఒక ఇంతున అమరావతిని నిర్మించాడు. అదే ఆ ప్యాకేజీ ఇచ్చే వరకు ఈ కష్టాలన్నీ ఉండేవి కదా మన ఏపీకి. ఈ కష్టాలన్నీ వచ్చింది మనకి ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ లేకుండానే కదా. ఇంకా ఆయన మొండి చేయి చూపి ఇంకా ఏదో వాళ్ళ నీళ్ళు రుచిగొలిపి ఇక్కడ ఏదో పగలు తెస్తాను పొడుతాను అని చెప్పటం అది జరిగేది కాదండి. ఏదేమైనా ప్రత్యేక ప్యాకేజీ జనం ఇక్కడ ఆంధ్రాలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురు చూస్తున్నారు. దానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడు కట్టుబట్టలతో నిలబడి కష్టపడిన వ్యక్తి. 74 సంవత్సరాల్లో అతను చేసిన సేవకి ఎవడు మర్చిపోలేనిది వ్యక్తి. ఈ ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ మాకు కూడా మాది గొనసపూడి, ప్రకాశం జిల్లా, చిన్నగంద మండలం, పొర్చూరు నియోజకవర్గం. మాకు ఏలూరు సాంబశివరావు ఇవాళ ఈ కొనిగిపోవటానికి బ్రిడ్జీలు కట్టించాడు. ఇంత సంక్షోభంలో ఉండి కూడా ఈ తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు బ్రిడ్జి కొనిగిపోవటానికి వాగుల మీద 10 మంది చనిపోయారు ఆ ఎలవలు వచ్చినప్పుడు. ఇవాళ ఎప్పుడు లేని విధంగా సాంబశివరావు ఇక్కడ బ్రిడ్జి కట్టాడు. అక్కడ పల్లిపాలెం చిన్నగంధం పెద్దగంధం సందున అనుసంధానం చేసేసి పెద్దగంధానికి చిన్నగంధానికి ఎన్టీఆర్ వారధ కట్టాడు. ఈయంతనే చూడండి మీరు, ఈ రోడ్డు చూడండి, కనీసం 1 కిలోమీటర్ పోవాలంటే గంట సేపు పట్టేది మాకు. ఇవాళ అక్కడ టాప్ గేర్ ఎత్తే కడకుదులు ఎత్తే ఇక్కడ ఇంకోలు పోతున్నాం, 10 నిమిషాలు పడుతుంది మాకు. ఇవాళ అంతా పుణ్యం అంతా ఇంత ఆర్థిక క్షోభంలో ఉండి కూడా ఇవాళ ఇంత కష్టాల్లో ఉండి కూడా ఈ రకంగా రోడ్లు కానీ బ్రిడ్జీలు కానీ మాకు రైతులకి 10,000 రూపాయలు వేయటం కానీ 5 ఎకరాలు కాదు, ఎన్ని ఎకరాలు ఉన్నా నాకు సంబంధం లేదు, 10,000 వేస్తానన్నాడు చంద్రబాబు నాయుడు. ఖచ్చితంగా మాకు 1,000 రూపాయలు పడినాయి. మా ఆడవాళ్ళకి పశు కుంకుమ కింద డబ్బులు ఇచ్చాడు. ఫస్ట్ ఒక 10,000 వచ్చి నీ పెడతా. మా రైతు రుణమాఫీ నాకు 2 సార్లు పోయినాయి. నేను ఏ పార్టీతోటి సంబంధం లేకుండా మాట్లాడుతున్నానండి. ఇక్కడ కష్టపడిన వాళ్ళు ఇప్పుడు వస్తున్నాడు, ఈయన వస్తున్నాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేశాడు 10 సంవత్సరాలు. ఏం శూన్యం ఇక్కడ.
ఓడన్న నాయకుడు ఉంటే పోయి వెంకటేశ్వరరావు తోటి మాట్లాడాలి, లేదంటే మామూలుగా ఉండాలి. ఆయన ఓట్లు వేపించుకునేవాడు, ఇక అక్కడ పోయి కూర్చున్నాడు హైదరాబాద్లో. ఇక్కడ ఏమి చేసింది శూన్యం లేదు. ఆయన వచ్చినా ఏం పొడిచేది లేదండి. ఆమెనా బీజేపీలో, ఈయన కొడుకైనా వైఎస్ఆర్లో, ఆమెనా బీజేపీలో, ఈయనైనా రేపు టికెట్ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తానంటే టికెట్ మళ్ళీ కాంగ్రెస్ ఇస్తానంటే మళ్ళీ ఈయన కాంగ్రెస్కి టికెట్ కోసం పోతాడు. ఆ కూతురైనా ఆయన కూతురైనా తెలుగుదేశం, మా పెదనాన్న పెట్టిన ఉద్దేశం అనేది. వీళ్ళే 4 పార్టీలకి నలుగురు 4 పార్టీలు పట్టం కట్టుకున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 4 పార్టీలు అయినాయి. మేమైతే ఎవడైతే అభివృద్ధి చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తామండి. మా ఏరియా మటుకి సాంబశివరావు బాగా పనిచేశాడు. మాకు కావాల్సింది కూడా మాకు పనిచేసిన వ్యక్తులు కావాలి, మాకు దేశాన్ని కాపాడే వ్యక్తులు కావాలి, మా భవిష్యత్తు మా పిల్లల్ని కాపాడే వ్యక్తులు కావాలి. మాకు అన్నిటికీ అక్కడ పెద్ద ఆయన చంద్రబాబు గారు చేశారు, ఇక్కడ సాంబశివరావు గారు చేశారు. ఇక్కడ ఏం చేసినా ఏమో ఎన్టీ రామారావు పేరు చెప్పుకున్నా కూడా వెంకటేశ్వరరావు రాడండి. ఖచ్చితంగా నేను చెబుతున్నాను, ఎవడైనా ఛాలెంజ్ చెబుతున్నాను. 15 ఏళ్ళు 20 ఏళ్ళు మెజార్టీ ఇవాళ నేను చెబుతున్నాను. ఖచ్చితంగా ఏలూరు సాంబశివరావు గారు గెలుస్తున్నాడండి. ఇక్కడ మాకైతే నరేంద్ర మోడీ రావాలి. మాకు గ్యాస్ ఇచ్చాడు, లోన్ ఇచ్చాడు, మళ్ళా మాకైతే మోడీ రావాలి. ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఊరు ప్రెసిడెంట్ ఉన్నాడు, ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాడు. మా కాలనీలో కడవ కుదురు కాలనీలో ఒక సిమెంట్ రోడ్ లేదు, ఒక బాత్రూమ్ లేదు, ఏమీ లేదు మాకు. మేము మాత్రం ఏలూరు సాంబశివరావు జగన్కే వేస్తాం. ఆ మోడీ ఉంటే అయితే ఏంటంటే ఒకటి విషయం మనం గమనించాలి. ఆయన మోడీ కావటం ముఖ్యం, కానీ రైతు పక్షంగా ఆయన ఏమి సహాయం చేయట్లేదు. ఇక అయితే కావాలని కోరిక అయితే రైతులను బాగా ఏ ఎరువులు కానీ పురుగు మందులు కానీ రైతులకి కావాల్సిన నీరు కానీ ఇవన్నీ కూడా సప్లై చేస్తే ఆయనే మంచిది. దాంట్లో మైనస్ అవుతున్నాడు, ఎంతసేపటికి విదేశాలకు పోతున్నాడు. నీకు ఈ విదేశాలతో నీకేం పని? మన ఇండియాలో ఉండి మన ఇండియా ప్రజలు కాపాడాలి. ఎంతసేపటికి సీటు ఎక్కిన దగ్గర నుంచి ఎంతసేపటికి ఇతర దేశాలకు పోతున్నాడు. రైతు వర్గంగా పట్టించుకోవట్లా. ఆయన కనుక రైతు వర్గంగా పట్టించుకుంటే కావాల్సిన కోరిక ఆయనే. ఇతర దేశాలతో నీకేం పని? ముఖ్యమైన విషయం అయితే పోయి రా. నీ మన దేశానికి వాళ్ళ దేశానికి నువ్వు పోయిన దేశానికి సంప్రదింపులు ఏమేమి కోరికలు కోరుకుంటున్నావు? వాళ్ళు నీకు ఏం కావాలని ఇస్తామన్నారు, ఎందుకు పోయావు, ఏమి ఇస్తామన్నారు, ఏం తీసుకొచ్చావు మన ఇండియాకి? కాబట్టి అతను సీటు ఎక్కిన దగ్గర నుంచి రైతు వర్గాన్ని పట్టించుకోరా. ఎరువులు పెరిగినాయి, ఏదో కష్టపడి బ్యాంకులో ఉంటే ఆ డబ్బు ఎందుకని అడుగుతున్నారు. ఈ సమస్యల్ని అరికట్టి ఆయన ఇతర దేశాలకు పోకుండా అవసరమైన మెయిన్ పాయింట్కి వెళ్ళి దానికి దేనికి పోయావో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మన ఇండియాని కాపాడటానికి మెయిన్ పాత్ర వహించాలి. మన ఏపీకి కష్టపడి చేశాడు కాబట్టి నేనేమో ఇంకొక పార్టీ సంబంధంగా లేదు. ఏపీకి కష్టపడి ఇలా ఎన్ని నిధులు తెచ్చినా కనీసం ఉద్యోగస్తులు ఉన్నారంటే ఉద్యోగస్తులకు ఈ నెల జీతం ఇవ్వలేదు అనుకోవటానికి లేదు. ఒక ముసలోళ్ళు ఉన్నారంటే కరెక్ట్గా మా నాన్న కానీ మా అమ్మ కానీ డబ్బులు అడిగారనుకో, రేపు ఎత్తాలే అంట. కానీ ఇవాళ 1వ తారీఖు వచ్చేకి పెద్ద కొడుకులాగా చంద్రబాబు నాయుడు ఇవాళ కరెక్ట్ 1వ తారీఖు వచ్చేకి 2000 రూపాయలు పడుతున్నాయి సార్. అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క ముసలోళ్ళు, వికలాంగులు కానీ, వితంతువులు కానీ, ముసలోళ్ళు కానీ కష్టపడకుండా వాళ్ళకి ఏ టయానికైనా ఇంటికి పెద్ద కొడుకు ఎట్లయితే ఉంటానన్నాడో అదేవిధంగా ఇవాళ ఉండి చూపించాడు. ఏ రోజైనా కరెంటు పోయిందని మా కొరత లేదు సార్. ఆ రోజు మేము బయట పడుకుని గాలి లేక ఇసురుకునేవాళ్ళం. ఇవాళ ఆ కరెంటు కొరత అనేది లేదు. మహానుభావుడు అట్లా చేశాడు. ఇవాళ రోడ్లైనా సిమెంట్ రోడ్లు కానీ ఇంత సంక్షోభంలో ఉండి కూడా ఈ రాష్ట్రం ఈ రకంగా ఇంత ఆర్థిక బాధల్లో ఉండి కూడా ఎవరికి ఏ నొప్పి తగలకుండా ఉద్యోగస్తులకైనా కరెంటుకైనా లేదంటే ఈ రోడ్డు రవాణాకైనా ఏదైనా ఎవరికైనా ఒక నొప్పిని తగలకుండా రైతుకైనా కూడా అన్ని రకాలుగా కాపాడి ఆయన ప్రతి ఒక్కరిని బాగా ఇబ్బంది లేకుండా చేశాడు సార్. ఏ కాడికి ఎప్పుడైనా కూడా ఆయన ఉన్నన్నాళ్ళు ఆయనే బతికి ఉన్నన్నాళ్ళు మాకు చంద్రబాబు నాయుడే కావాలని కోరుకుంటున్నాం సార్. ఇందుట్లో అనుమానం లేదు. ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు. ఇంకొక రకంగా ఏదన్నా వాళ్ళు ఏదో లక్ష్మీపార్వతి పోయింది వైఎస్ఆర్లోకి, లేకపోతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్టీ రామారావు అల్లుడు అన్నా కూడా ఎవరు రారు సార్. ఆ మాటలు నమ్మేవాళ్ళు లేరు. అతను చూశారు గతంలో. ఆ మాటలు నమ్మినా ఎవరు చేసినా చివరికి ఏంది సార్ ఆయన చేసేది?
12 కేసులు ఉండయి. ఆయన కేసులు ఆయన దోడుకునేందుకు సరిపోయింది. అక్కడ పోయి ఆయనకు మద్దతు పలికితానంటాడు. ఎవరికి? కేసీఆర్కి మద్దతు అంట, ఇటు బీజేపీకి మద్దతు అంట. ఈయన కేసుల కోసం బీజేపీకి మద్దతు, వీళ్ళ నీళ్ళ కోసం, ఈయన ఆస్తుల కోసం ఆయన కేసీఆర్కి మద్దతు. వీళ్ళందరూ వీళ్ళ కోసం, వీళ్ళ ఐక్యతల కోసం, వీళ్ళ అభివృద్ధి కోసం కాదు సార్. వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి, వాళ్ళ కేసులు కాపాడుకోవటానికి, వాళ్ళు ఇంకొక వాళ్ళ తరాలు సంపాదించుకున్న ఆస్తులు కాపాడుకోవటానికి తప్పితే ఇది ఏ రకంగా ఈ జనాల్లో ఊహాగానాలు చేసి ఏదో 3,000 ఇస్తాం. 3,000 ఇచ్చేది ఏంది సార్? ఎట్టెత్తాడు? ఏ విధంగా తెచ్చిస్తాడు? ఆయన కేసుల్లో ఉండి 3,000 తెచ్చిస్తాడా? ఎక్కడ తెచ్చిస్తాడు సార్? ఇవన్నీ ఉత్తమ మాటలు. జనాన్ని మోసపోతున్నారు. ఖచ్చితంగా మాకు బాబు వస్తాడు, బాబు గెలిపిస్తాము. ఖచ్చితంగా మేము పట్టం కట్టుకుని చేస్తాం, కార్యకర్తలుగా చేయము. ఒక ఓటర్గా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ పట్టం కట్టుకుని బాబుని తెచ్చుకున్నాక నిద్రపోం సార్. ఖచ్చితంగా సాంబశివరావు అదేవిధంగా మేము మళ్ళీ సాంబశివరావు వచ్చిందాక నిద్రపోకుండా ఆయన అమ్మట బాగు సార్. మేము సాంబశివరావు గారి వెనకీర్తి పోకుండానే మేము ఆయన గెలిపించి ఆయనకు కనొస్తాం సార్. అప్పుడు దాకా మేము కార్యకర్తగానే కష్టపడి మనకి ఎవరైతే అభివృద్ధి చేశారు, ఎవరైతే పనులు చేశారు, ఎవరైతే ఇంతలో మా గొనస్పూట్లో బ్రిడ్జి కట్టారు, మా రోడ్లు వేశారు, మాకు డెవలప్మెంట్ చేసిన వాళ్ళని చూసుకుంటాం. కానీ ఒత్తొత్త మాటలు చెప్పేవాళ్ళని ఓడి చూడడం సార్. కష్టపడి పని చేసిన వాళ్ళే మాకు కావాలి. ఇక్కడ పని చేశారు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా లైక్ చేస్తున్నాం. వాళ్ళే రావాలి, వాళ్ళే చేయాలి సార్ పరిపాలన. అంతే, ఖచ్చితంగా అందుట్లో అనుమానం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.